టైరు మంటలో వేసేస్తాడేమో. ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? 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 ఇదిగో ఆ మంటల్లో కాలుతుంది, అదే నీ టైరు, తీసుకోపా. ఇంకో 4.5 సంవత్సరాల అగ్రిమెంట్, టోటల్ గా మెంటలు వచ్చి చచ్చూరుకుంటాను పిచ్చుకోక. నాన్న నాన్న జూలకి కొత్త కథలు వచ్చినాయి అంట, పయాంటి వాళ్ళు చూడటానికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామా? కోతులు చూడటానికి జూ దాకా ఎందుకు నాన్న? మన పై ఇంటి నిండా ఉన్నాయి కోతులేగా. ఒక అంకుల్ కోతి, ఒక ఆంటీ కోతి, 2 పిల్లకు. అబ్బా భలే ఎక్స్ప్రెసివ్ వాయిస్ అండి మీ ఆవిడ. మనసులో ఏమైనా అనుకుంటే ఇట్టే కనపడుతుంది. కవరింగ్ సైకాలజీ. కాదు మాకు మార్చండి. ఇది ముందు మాకే దొరికిందిరా. కాదు ముందు మాకే దొరికిందిరా. ముందు మాకే దొరికింది. నేనెత్తా మళ్ళీ చెప్తాను మార్చేయ్. పోరా ఏంటి ఇచ్చేది? ఏంటి చూడు మాయా, వీళ్ళు మన కుక్కని చేసుకున్నారు. కుక్కనిచ్చే. కాదు అంకుల్ ముందు మాకే దొరికింది. అంటే అబద్ధం మాయా, ముందు మనకే దొరికింది. చూడు అందరూ చెప్తున్నారు కుక్కనిచ్చాయి. నేనేమను నాకు కావాలి. ఏటో నీకు అమ్మో వీళ్ళమ్మ లేదులే. ఏటో నీకు దొరికేది? నువ్వు నాకు దొరికావు, బాగా దొరికావు, బాగా దొరికావు, నేను నాకు దొరికావు, నిండుగా దొరికావు. ఏంది భయ మావాడిని కొడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా న్యూసెన్స్? అరే మా పిల్లలు ఏదో కుక్క పిల్లని తెచ్చుకుని పెంచుకుంటానంటే వీడు దాన్ని లాక్కుంటాడేంటి? గట్లా అని కొడతావురా? మైండ్ యర్ లాంగ్వేజ్. ఏదో ఒక్కసారి అంటే ఒప్పుకుంటాం, ప్రతిసారి రాగి అంటే కుదరదు. హలో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీరు మా ఇంటి పైన అద్దెకుంటారని తెలిసే మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నది ఈమెవరో తెలిసే మాట్లాడుతున్నావా అని. మీ ఆవిడేగా, ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? మిస్టర్, ఈవిడ పెద్ద కాళహస్తి యాదవ్ చెల్లెలు. పెద్ద కాళహస్తి యాదవ్ చెల్లెలా? అసలు మీ కుక్క ఎందుకురా? నా ఇంట్లో కుక్కలో పందులు పెంచడానికి వీల్లేదు. దట్ ఈస్ మై ఆర్డర్. ఎందుకు కుదరదు? నా ఇల్లు కాబట్టి. ఊరుకుంటుండే మరీ నెత్తినెక్కుతున్నారు. ఐ వోంట్ అలౌ దిస్, దట్స్ ఆల్. గో గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్, గో. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో కుక్క. ఇటు చూస్తావా? అడిబా ఎలా? వీడే అన్నా. ఎవరు మీరు? ఏంట్రా నటిస్తున్నావు? నా సుజాతని లైన్ లో పెట్టలేదు. ఆగా, నేను మాట్లాడతా కదా. చూడు అంకుల్, బిడ్డలు పుట్టినాక పెళ్ళం బోరుగొట్టుడు న్యాచురల్. గట్లని కాలేజ్ పూరిలను లైనేసుడు నీకంత మంచిది కాదు. పోయి నీ వయసు ఆంటీలను చూసుకో. ఏంటో మాట్లాడేది వదిలే. చూడు, యాక్టింగ్ లొద్దు. మా వాడు గా సుజాతను డీప్ గా లవ్ చేస్తుండు, మధ్యలో నువ్వు వచ్చినావు, టేక్ డైవర్షన్ అన్నావు. ఇప్పుడు అది నీ ఎంట పడుతుంది. అంత చిన్న పిల్లతో నాకు లవ్ ఏంటో నీ బొందా? గడ్డి లేందే పొగరాదుగా. సిగరెట్ తాగినా వస్తది. చూడంకుల్, గా పోరి మా ఓన్తో డైరెక్ట్ గా చెప్పింది మీరిద్దరు డీప్ గా లవ్ చేసుకుంటారు అని. గట్లాంటిది ఏమైనా ఉన్నదనుకో ఆపేయి, లేకుంటే సిజర్ పడుతుంది. అక్కడ ఏం రాసిందో చదవండి. సారీ, అవన్నీ సిటీ బస్సులో. మనం ఇప్పుడంతా కలిసి ఫ్యామిలీస్ తో విహారయాత్ర వెళ్తున్నాం కదా, ఆ రూల్స్ ఇక్కడ వర్తించవు. అదేం కుదరదు. రూల్ అంటే రూలే. లేవండి లేవండి. మీరేంటండి మరీను? మీరొక చోట మీ ఆయన ఒక చోట కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఏంటి ఎందుకు నవ్వడం? మాకు అసలు ఫ్యామిలీసే లేవు. అంటే మహిళా లోకాన్ని ఉద్ధరించాలని చెప్పి మొగుళ్ళకి విడాకులు ఇచ్చి ఇలా దేశం మీద పడి తిరుగుతున్నారు. అవును, లేవండి. 600 అయినా నేను ఇక్కడి నుంచి లేచేది లేదు. నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్ని. అలా అయితే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మేము నలుగురు వెనక్కి వెళ్ళిపోతాం. ఆ పని చేయండి, దగ్గర వదిలిపోతుంది. ఇవ్వండి డబ్బులు. నువ్వు చెప్తే మేము వెళ్ళాలా? రండి. ఆపండి ఆపండి, నడువు ఎక్కువ. ఏం సార్ ఇంత లేట్ అయింది? చస్తావు కింద పడితే నడువు. చారిగా సారు, నీ సంగతి చెప్తా ఉండు. ఎరా చారిగా, నేను వస్తున్నట్టు భగత్ గారు నీకు చెప్పలేదా? చెప్పారు సార్. మరి అయినా ఎట్లా కదిలింది బస్సు నేను ఎక్కకుండానే? అంటే భగత్ గారి మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. ఆయన నీ కంటికి ఒక ఢోకలేగలాగా కనిపిస్తున్నాడు. లేకపోతే ఈయన పైకి ల్యాన్స్ నాయకంటే మిలిటరీలో ఏ వంట పూర చేస్తుంటాడు అన్ని ఫీలింగ్. సూరప్పు శాంతారాం, మీరు సార్, మీరు మిలిటరీలో పాకి తోడు గడిగారని వీడు అనుకుంటాడు సార్.
భగత్ గారు అంటే ఒక కొడుకు లెక్క లేకుండా పోయింది. ఈసారి ఎవడైనా సరే భగత్ గారు పాకితులు గడిగేవాడని అతని ఇదని కామెంట్లు చేశారా? ఇదిగో భగత్ గారు చెప్తే రెడీ చెప్పు, లేకపోతే చూడటానికి బాణామతి చేసేవాళ్ళ ఉన్నావు. నువ్వు ఇక్కడ కూర్చున్నావే, కిటికీ పక్కన వస్తానంటే వాడు కూర్చోమా. రైట్ రైట్. ఎలర్ట్, అందరూ ఎలర్ట్ గా ఉండండి. ఎవడో శత్రువులు మన మీదకి దాడికి వస్తున్నారు. కమాన్ ఫోర్. నాకు అనేది ఉన్న ఒక్క గన్ను పోయిందా? లెక్కల పుస్తకం పోయి గన్ను పోయి ఎట్లా బతుకుతారు సార్ మీరు? ఆగండి. ఎత్తు, ఇటు తిరగండి. ఇక్కడ ఏ యుద్ధము జరగట్లేదు. మావాడే లాన్స్ నాయక్ గారి తుపాకీ దొరికితే ఆడుకుంటూ ఉండుంటాడు. చైల్డ్ సైకాలజీ ప్రకారం దొంగని దొంగ అనంటే నిజంగానే దొంగ అనుకుని ఫీల్ అయ్యి డిప్రెస్ అవుతాడు. అందుకని మీరంతా నేను చెప్పినట్టుగా చేయాలి. నేను యాక్షన్ అనగానే మీరందరూ ఇలా చేతులు కొట్టుకుంటూ ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా, ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా అనండి. అప్పుడు మా వాడు ఎదురొచ్చి అవును నాకే దొరికింది అని ఇస్తాడు. ఓకే? దోలు తీరిందా? అమ్మంటున్నాడు కానీ దొరకదా? ఓరి పిచ్చోళ్ళలారా, ఈ ప్రదేశంలో ఒకరికి ప్రాణహాని తప్పదు. రేయ్, ఎక్కడ దాక్కున్నావో తొందరగా వచ్చేసాయి, లేకపోతేనా భగత్ గారి సంగతి నీకు తెలుసుగా. మా సార్ అసలు మనిషే కాదు. అట్ట పేల్చగరా, ఆ గుండె ఎవరికైనా తగిలిస్తే నన్ను కేసులో బుక్ చేస్తారా? సార్ వాడు కలిసిన కేసు మీ మీదకి వస్తుందా? నిన్ను మీరు రకండి సార్, బాగుండదు. ఒక గన్ను ఉండాలి ఎవరికైనా దొరికిందా? అమ్మ దొంగ నువ్వు ఇక్కడ దాక్కున్నావా? నేను దాక్కోవడం ఏంటి? అయ్య బాబాయ్, నాకేం తెలియదు. బాబాయ్ నన్ను వదిలేండి, నేను చేయాలి. బాబాయ్ నాకేం తెలుసా? ఇక్కడ గన్ను పోయింది ఎవరికైనా దొరికిందా? తప్పు నాన్నని చంపుకోకూడదు. కావాలంటే అమ్మని చంపుకో. రేయ్, గన్ను ఇచ్చేరా, ఇచ్చేయ్. నుండ్రా. మొన్న నాకు హోంవర్క్ చేసి పెట్టమంటే ఎందుకు చేయలేదు? నాకు నిజంగానే లెక్కలు రావురా. మీకు లెక్కలు రావా? మరి ఇద్దరు పిల్లలు ఆహా, సార్ ఆ లెక్కలు కాదు, మిగతా సబ్జెక్టులన్నీ చేసి పెట్టానా లేదా? అయినా హోంవర్క్ చేయలేదని, బత్తాలు కుట్టలేదని కన్న తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? నేను చచ్చిపోయాను అనుకో, నీకు క్రికెట్ బ్యాట్లు గోళీలు ఎవరు కొనిస్తారమ్మా? ఏం కాదురా, మీ నాన్న పోతే ఆ ఉద్యోగం మీ అమ్మకి ఇస్తారు, అప్పుడే కొనుక్కోవచ్చు. ఏసేయ్. జోరు తీరిందా? రేయ్, ఆ పని చేయరా, దరిద్రం వదిలిపోయి సమయానికి తుపాకీలో తోట లేకుండా పోయిందే. బ్యాడ్ టైం.